వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేర్లు మిస్యూజ్ అవుతున్నాయి. కొందరు సెలబ్రిటీల పేర్లు, ఫోటోలు, వీడియోలను వారి అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. సోషల్ మీడియాలో చేస్తున్న కొన్ని పోస్టుల వల్ల ఆ హీరోలు, హీరోయిన్ల ప్రతిష్ట దెబ్బతింటోంది. దీంతో సెలబ్రిటీలు తమ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘన విషయంలో ఒక్కొక్కరుగా కోర్టు మెట్టులెక్కుతున్నారు. అయితే రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే బాట పట్టారు. నటుల అనుమతి లేకుండా వారి పేర్లు, ఫోటోలు, వీడియోలను ఉపయోగించి వారిని ఇబ్బంది పెట్టేలా ట్రోలింగ్, డీప్ ఫేక్ వీడియోల తయారీ, వాణిజ్య ప్రకటనలు రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. తమ హక్కులను పరిరక్షించుకోవాలని ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే తరహాలో వెళ్లారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వ్యక్తిత్వ గోప్యతకు రక్షణ లేకుండా పోతోంది. పెరుగుతున్న టెక్నాలజీతో ఎన్ని ప్రయోజనాలున్నాయో అంతే నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఏఐతో అలాంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. దీనికి సోషల్ మీడియా తోడు కావడంతో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలకు రక్షణ లేకుండా పోతోంది. ప్రత్యేకించి డీప్ ఫేక్ వీడియోలు, ఏఐ వాయిస్ జనరేషన్ వల్ల ప్రముఖుల వాయిస్, రూపాలు సులభంగా డూప్లికేట్ చేయడం జరుగుతోంది. అయితే దీన్ని కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు, కొన్ని ఈ-కామర్స్ సంస్థలు తమ ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలు ఉపయోగిస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిగత హక్కులను పరిరక్షించుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరు, ఫోటోలు, వాయిస్, వీడియోలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, ఈ-కామర్స్ సంస్థలు అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నాయని, వాటిని అడ్డుకోవాలని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ అంశంపై విచారణ చేసిన ఢిల్లీ హైకోర్టు ఇంటర్నెట్ ప్లాట్ఫామ్లు 3 రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఐటీ రూల్స్ 2021 నిబంధనల ప్రకారం సోషల్ మీడియా, ఈ-కామర్స్ సంస్థలు, టెలికాం ఆపరేటర్లు ఈ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాల్సి ఉంటుందని న్యాయమూర్తి జస్టిస్ అరోరా స్పష్టం చేశారు. అయితే ఈ కేసును డిసెంబర్ 22కు వాయిదా వేయడంతో ఆ రోజున మరిన్ని వివరాలతో కూడిన ఆదేశాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున కూడా ఇదే తరహాలో వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం కోర్టును ఆశ్రయించారు. అటు బాలీవుడ్ లోనూ ఈ మధ్య అనిల్ కపూర్, అమితాబ్ బచ్చన్, జాకీ ష్రాఫ్, ఆశా భోన్స్లే, ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్, నిర్మాత కరణ్ జోహార్ వంటి సినీ సెలబ్రిటీలు వ్యక్తిత్వ హక్కుల కోసం కోర్టు మెట్టులెక్కినట్లు తెలుస్తోంది. ఈ తీర్పుతో సెలబ్రిటీల వ్యక్తిగత బ్రాండ్ ఇమేజ్ ను రక్షించుకోవడానికి లీగల్ మార్గం మరింత బలపడినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ ఈ మూవీ షూటింగ్ లోనే యంగ్ టైగర్ బిజీ అయ్యారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో మూవీ యూనిట్ భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించగా ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.